మనం ఇది సోషల్ మీడియా యుగం. సైకలాజికల్గా మన కళ్ళెదురుగుండా కనబడిపోతున్నటువంటి మీడియా ద్వారా ఏదో చేసేయచ్చు అనుకుంటే నెగిటివ్ ప్రచారం చేయడం సులభం, పాజిటివ్ ప్రచారం చేయడం కష్టం. ప్రస్తుతం పోలవరం విషయంలో గతంలోకి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా అదే పాయింట్. పోలవరంలో కాంట్రాక్టర్లు మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి దుర్మార్గంగా. చంద్రబాబు వచ్చి కూడా మార్చారు కదా. అంతకుముందు ట్రాన్స్ట్రాయ్ నుంచి నవయోగాకి తెచ్చింది చంద్రబాబు, నవయోగా నుంచి మెగాకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తప్పు అయితే అప్పుడు తప్పే. అదే సందర్భంలో పోలవరానికి సంబంధించి బడ్జెట్ 20,000 కోట్లు ఎక్కువైపోతుంది, అంత దుర్మార్గం చేశాడు జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యల వల్ల. ఎస్, కరెక్టే. దేనివల్ల అని చెప్పాం? 38% ద్రవ్యోల్బణం పెరగడం వల్ల. మరి అంతకుముందు 16,000 కోట్ల నుంచి 55,000 కోట్లకి వెళ్ళిందిగా. ఇప్పుడు 55 నుంచి 70,000 కోట్ల దాకా అనుకుంటున్నాం. అంతకుముందు 16,000 కోట్ల నుంచి ఏకంగా 55,000 కోట్లు. అంటే అప్పుడు అంత ఎందుకు వెళ్ళింది, ఇప్పుడు ఇంత ఎందుకు వెళ్తుంది? అప్పుడు కొత్త చట్టం వచ్చింది కాబట్టి అన్నటువంటిది. ఏంటది? నిర్వాసితులకి సాయం అన్నటువంటి 3 రెట్లు. నిర్వాసితుల సంఖ్య పెరిగిందని. ఇప్పుడు నిర్వాసితుల సంఖ్య పెరగడమే కదా. రెండవది డయాఫ్రమ్ వాలు, లేకపోతే కనుక ఇతరత్ర నిర్మాణాలు. దీని విషయంలో లోపం ఏంటి అన్నటువంటిది కొట్టుకెందుకు పోయింది? అసలు పాయింట్ ఏంటి? అందరికీ తెలిసిన విషయం. కాపర్ డ్యామ్ కట్టేస్తే నీళ్లు నిలబడిపోతాయి, నీళ్లు నిలబడిపోతే ఊళ్ళు మునిగిపోతాయి. ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని అవతలకి తరలించకుండా ఊళ్ళు ముంచుతానికి రాజ్యాంగం కాదు, ఎవ్వడూ ఒప్పుకోడు. ఆ రోజున కాపర్ డ్యాంలో గ్యాపులు పెట్టింది బాబు సర్కార్. అందుకే దాన్ని ఏమీ చేయలేక వదిలేసింది వీళ్ళు. అందుకే జగన్ వచ్చాక స్పిల్వే కట్టించాడు. ఆ స్పిల్వేలో నుంచినే ఇప్పుడు 45 గేట్ల నుంచి నీళ్ళు కిందకి వెళ్తున్నాయి. ఆ మిగతా ప్లేస్ మూసేయాలి అంటే సమస్యల్లా ఊళ్ళలోకి నీళ్ళు వెళ్తాయి. వాస్తవం ఇది ప్రస్తుతం. కాకపోతే వారం వారం ప్రజల్ని వేరే వేరే రూట్లోకి తీసుకువెళ్ళిపోయి ఆ రోజుల్లో చంద్రబాబు వల్లే ఈ పాపమని వైసీపీ ప్రచారం చేస్తే, జగన్ వల్లే ఈ పాపమని ఇప్పుడు తెలుగుదేశం ప్రచారం చేస్తే. బట్ వాస్తవం ఏంటి అంటే అక్కడున్న నిర్వాసితులని ఎవరు ఆదుకోవాలి? రాష్ట్రమా, కేంద్రమా? ఎంత ఖర్చు అవ్వాలి? 30,000 కోట్ల, 50,000 కోట్ల? దాని చుట్టూ ఉన్నటువంటి అసలు నిజం తప్పించి మిగతాదంతా చర్చిస్తున్నది మీడియా.